ఈ సినిమా ప్యూర్గా అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ కోసమే తీశాడు. ఇంకోటి హృతిక్ రోషన్కి రెస్పెక్ట్ ఇచ్చి ఎన్టీఆర్ కొంచెం తగ్గి యాక్ట్ చేస్తాడేమో, కానీ హృతిక్ రోషన్కి మించి యాక్ట్ చేశాడు. క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ కానీ, ఇంకా ఎన్టీఆర్ ఇంట్రో అయితే చెప్పుకోకర్లా. బ్యాక్గ్రౌండ్ హీరో రోల్ అంటే కంపేర్ చేయకూడదు, కానీ అదే చెప్తున్నా, హీరోల్లో ఎవరిని కంపేర్ చేయలేం. కానీ ఈ సినిమాకైతే అంటే స్పై యూనివర్స్లో ఈ వార్ సిరీస్లో హృతిక్ రోషన్ హీరో అవ్వచ్చేమో, కానీ వార్ 2లో మాత్రం ఎన్టీఆర్ హీరోగా కనిపించాడు. ఇంట్రో సీన్ సైతన్ బీజిఎం అయితే వేరే లెవెల్ ఉంది. సలాం అనాలి సాంగ్ ఉంది కదా, అది చెప్తున్నా. సాంగ్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేశాయని చెప్పాలి. ఎందుకంటే బాలీవుడ్ మూవీస్ని తెలుగులోకి డబ్బింగ్ చేస్తే మనం ఆ సాంగ్స్ మ్యాచ్ చేయలేం. కానీ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ డ్యాన్స్ అయితే ఐ ఫీస్ట్ అని చెప్పుకోవాలి. క్లైమాక్స్లో వాళ్ళిద్దరి మధ్య జరిగే ఫైట్ కూడా ఫ్యాన్స్కి అయితే ఐ ఫీస్ట్. పక్కాగా ఈ మూవీ అయితే నాట్ ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్, కలెక్షన్స్ గురించి నేను చెప్పలేను, కానీ ఆ మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. బాలీవుడ్ అనే మార్క్ అయితే ఎన్టీఆర్కి బాలీవుడ్లో ఫస్ట్ మూవీ కాబట్టి ఒక మెట్టెక్కాడనే చెప్పాలి. పాన్ ఇండియా స్టార్ అని నిరూపించుకున్నాడు ఎన్టీఆర్. రేటింగ్ 4 ఉంది. రితిక్ రోషన్ యాక్షన్ సీన్, సాంగ్, డ్యాన్స్ అయితే సూపర్ ఉంది. ఇద్దరిది సేమ్ స్టెప్ ఈక్వల్ ఉంది. వాటు సూపర్ ఉంది అన్న. ఎన్టీఆర్ సూపర్ ఉంది. ఇద్దరు డ్యాన్స్ది ఈక్వల్ ఉంది అన్న. డ్యాన్స్ ఇద్దరు ఈక్వల్ ఉంది. ఏం చేయలేదు, ఇద్దరు ఈక్వల్ స్టెప్స్ ఇచ్చారు దాని ఇద్దరికి. ఈక్వల్ ఇచ్చిండ్రు అన్న, ఇద్దరికైతే ఈక్వల్ ఇచ్చింది. మంచిగా అనిపించింది అట్లా. త్రిబులాల్లో రామ్ చరణ్ని తక్కువ చేయలేదు, ఎన్టీఆర్ గారిని తక్కువ చేయలేరు, రాజమౌళి తక్కువ చేయకుండా సినిమా తీశారు. ఇందులో కూడా దాని రెట్టింపు తీశారు. దేంట్లో తక్కువ లేకుండా రెట్టింపు చేసి సినిమా తీశారు. ఇది సినిమా అది. అబ్బా, ఇద్దరు చూస్తుంటే కళ్ళు సరిపోవట్లేదన్న. ఆయన 6 ప్యాక్, ఈయన 6 ప్యాకే. ఏ ప్యాక్ చూడాలి మేము? టెంపర్ కానించి వస్తున్న ప్యాకులు 6 ప్యాకులు ఎన్టీఆర్ అని మా కోసం కష్టపడి ప్యాకులు తీస్తూనే ఉన్నాడు. ఎక్కడ 110 కేజీలు, ఇప్పుడు ఎక్కడ 65 కేజీలు అన్న ఎన్టీఆర్ అన్న. అలా తగ్గొచ్చిన మా ఫ్యాన్స్ కోసం అన్న ఎన్టీఆర్ అన్న. డ్యాన్స్ నాకు కొంచెం తక్కువ అనిపించింది. ఎన్టీఆర్ డ్యాన్స్ ఇంకా బాగా వేస్తారు. ఆ కొరియోగ్రాఫర్ ఎవరో నాకు తెలియదు, కానీ కొంచెం బాగా తక్కువ చేసి డ్యాన్స్ వేయించింది ఎన్టీఆర్తో. హిందీలో రితిక్ రోషన్ మూవీ, తెలుగులో ఎన్టీఆర్ మూవీ అని అంతే. అక్కడ ఆయన గొప్ప ఫ్యాన్స్ ఉన్నారు, మన తెలుగులో ఈయనకి గొప్ప ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ ఆయన గొప్ప హీరో, ఇక్కడ ఈయన గొప్ప హీరో. ఎవరిని తక్కువ చేయకూడదు. ఇద్దరిని ఈక్వల్గా చూపించిండ్రు. ఇంకా ఎన్టీఆర్ అన్న బాగా చూపించిండ్రు. అది యాక్షన్ సూపర్. హీరోయిన్ కూడా సూపర్గా ఉందన్న. అన్నీ బాగున్నాయి. సినిమా బ్లాక్ బ్లాస్టర్. ఆలస్యం చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అనే రికార్డులు చేసి ఆయన మొత్తం నమ్మలు చుట్టుకొని పాకెట్లు పెట్టుకుని ఉన్నాడు. ఇంకేం రికార్డులు మొత్తం తుల్లిపోతాయి. ఉన్న రికార్డులన్నీ ఎగిరిపోతుంటాయి మేడం. ఇటుక మీద ఇటుకేస్తే ఇల్లు అవుతుంది. ఎన్టీఆర్ అనే సినిమా వస్తే ఇండస్ట్రీ షేక్ అవుతుంది. అది మబ్బేస్తే వర్షం పడుతుంది, ఎన్టీఆర్ అని కొడితే బ్లడ్ పడుతుంది. ఇంకేం కావాలి? ఓవర్ రేటింగ్ 5 to 4, 5 కూడా వచ్చి ఎన్టీఆర్